ఇప్పుడు మనం 66 పేజీలో ఉన్న ఈ మాసపు కథలో దిలీపుని కథ అనే కథను చదువుదాం. దిలీప మహారాజుకు సంతానం లేదు. ఆయన భార్య సుదక్షిణాదేవి. మహారాజు పిల్లలు లేరనే తన బాధను గురువైన వశిష్ఠునికి చెప్పుకున్నాడు. గురువు ఆయనకు నందిని అనే ఒక ఆవును చూపించి దానికి సేవ చేయమన్నాడు. మహారాజ దంపతులు నందినిని ఎంతో ప్రేమగా పెంచసాగారు. దిలీపుడు ప్రతిరోజు స్వయంగా దాన్ని సమీపంలోని అడవికి మేతకు తీసుకుని వెళ్ళేవాడు. ఒకరోజు ఎప్పటిలాగానే దిలీపుడు నందినిని అడవికి తీసుకుని వెళ్ళాడు. నందిని మేత మేస్తూ దారి తప్పి ఒక సింహం గుహలోకి వెళ్ళింది. నందినిని చూసిన సింహం తనకు ఆహారం దొరికిందని సంబరపడింది. దానిని తినబోయింది. ఈ కథలో దిలీపుడు అనే ఒక మహారాజు ఉన్నాడటమ్మా. ఆయనకి సంతానము లేదుట, అంటే పిల్లలు లేరుట. ఆయన భార్య పేరేంటి? సుదక్షిణాదేవి. మహారాజు గారు తనకి పిల్లలు లేరని ఆయన గురువు గారైనటువంటి వశిష్ఠుడికి చెప్పుకున్నారట. అప్పుడు ఆయన ఏం చేశారమ్మా? ఆ మహారాజుకి నందిని అనే పేరు గల ఒక ఆవుని ఇచ్చి దానికి సేవ చేయమని చెప్పారట. ఆ రోజు నుంచి ఆ మహారాజు ఆయన భార్య అయినటువంటి సుదక్షిణాదేవి ఆ నందినిని ఎంతో ప్రేమగా పెంచసాగారట. దిలీపుడు ఏం చేసేవాట? రోజు దాన్ని ఆ దగ్గరలో ఉన్నటువంటి అడవికి తీసుకువెళ్ళి మేత మేయించేవాట. ఒకరోజు ఎప్పటిలాగానే దిలీపుడు నందినిని అడవికి తీసుకొని వెళ్ళాట. నందిని ఏం చేసింది? మేత మేస్తూ మేస్తూ దారి తప్పి ఒక సింహం గుహలోకి వెళ్ళిపోయిందిట. నందినిని చూసిన సింహం ఏమనుకుంది? అబ్బా, నాకు ఆహారం దొరికింది అని సంతోషపడిపోయి దానిని తినబోయిందిట. నందిని అరుపులు విన్న దిలీపుడు పరుగున గుహ వద్దకు వచ్చాడు. ఆవును విడిచిపెట్టమని సింహాన్ని కోరాడు. సింహం నవ్వి, ఓ మహారాజా, నేను ఆకులు గడ్డి తిని బతకలేను. నా ఆహారం జంతువులే కదా. దేశాన్ని ఏలే రాజువు, నీకు తెలియదా? మరి నన్ను ఏం తిని బతకమంటావు? నువ్వే చెప్పు అంది. నందిని ఏం చేసిందిటమ్మా? సింహాన్ని చూసి భయపడిపోయి గట్టిగా అరవడం మొదలుపెట్టిందిట. ఆ అరుపులు విని దిలీపుడు పరిగెత్తుకుంటూ గుహ దగ్గరికి వచ్చి సింహాన్ని ఆవుని విడిచిపెట్టమని అడిగాట. అప్పుడు సింహం నవ్వి, ఓ మహారాజా, నేను ఆకులు గడ్డి తినను కదా. నా ఆహారమే జంతువులు కదా. దేశాన్ని పరిపాలించే రాజువి, ఇది నీకు తెలీదా? మరి నన్ను ఏం తిని బతకమంటావో చెప్పు అని అడిగిందిట. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. సింహం వైపు చూసి, ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి మాటిచ్చాను. దయ ఉంచి గోమాతని విడిచిపెట్టు, దానికి బదులు నన్ను నీ ఆహారంగా స్వీకరించు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు రాజుగారు ఏం చేశారటమ్మా? ఒక్క నిమిషం ఆలోచించి సింహం వైపు తిరిగి చూసి, ఈ గోమాతని నా కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి మాటిచ్చాను, కాబట్టి ఆ గోమాతని వదిలిపెట్టేయి. ఆ గోమాత బదులు నన్ను ఆహారంగా నువ్వు తిను అని సింహాన్ని ప్రాధేయపడ్డాట. దిలీపుని మాటలు విని సింహం ఆశ్చర్యపోయింది. నీవు బతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు. నీ ప్రాణాలు వదులుకుంటావా అని ప్రశ్నించింది. అప్పుడు రాజు, ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని వినయంగా బదులిచ్చాడు. దిలీపుడి మాటలు విని సింహం ఆశ్చర్యపోయిందిటమ్మా. పోయి ఏమంది? నువ్వు బతికుంటే గనక 1000 ఆవుల్ని దానం చేయగలవు. అలాంటి వాడివి నీ ప్రాణాలు ఎందుకు వదులుకుంటున్నావు అని అడిగిందిట. అప్పుడు రాజు ఏం చెప్పాటమ్మా? ఒక ఆవుని కాపాడలేనటువంటి మృగరాజు అంటే ఎవరమ్మా? మృగాలకి రాజు ఎవరు?
సింహం కదా, ఒక సింహానికి ఆకలి తీర్చలేని నేను అసలు రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాను అని వినయంగా బదులిచ్చాట. సింహం సరేనంది. రాజు కళ్ళు మూసుకున్నాడు. అంతే, అతనిపై పూలవాన కురిసింది. రాజు కళ్ళు తెరిచి చూస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఓ రాజా, నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేము ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అన్నారు. మహారాజు వారికి నమస్కరించి నందినిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్లకు రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే రఘుమహారాజు. ఈ వంశం వాడే శ్రీరాముడు. అప్పుడు సింహం ఏమందిటమ్మా? సరేనందిట. సరే, నేను తింటానులే అని అన్నదిట. అప్పుడు రాజుగారు కళ్ళు మూసుకున్నట్ట. వెంటనే ఏమైందిట? అతని పైన పూల వర్షం కురిసిందిట. రాజు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ దేవతలు ప్రత్యక్షమై ఉన్నారట. వాళ్ళు ఏం చెప్పారు? నీ ధర్మనిరతిని పరీక్షించటం కోసమే మేము ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళొచ్చు అని చెప్పారట. మహారాజు ఆ దేవతలందరికీ నమస్కరించి నందినిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాట. కొన్నాళ్ల తర్వాత ఆయనకి ఒక కొడుకు పుట్టాట. ఆయన పేరేంటి? రఘుమహారాజు. ఈ వంశానికి చెందినవాడే శ్రీరాముడు. చూసారా పిల్లలు, ఈ కథ ఎంత బాగుందో? ఈ కథలో దిలీప మహారాజు దేవతలు పెట్టిన పరీక్షలో నెగ్గి ధర్మాత్మునిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ చాలా బాగుంది కదమ్మా. ఈ కథను మరొకసారి చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.